హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరి మీలో చాలామంది కొన్ని పనులు చేయలేక, నెల జీతాలు చెయ్యలేక, రోజువారీ పనులు కొన్ని చెయ్యలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకు కొంతమంది తక్కువ జీతంలో పనిచేసుకుంటూ ఇంకా ఏదన్నా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. అంటే వాళ్ళ వయసు రీత్యా, వాళ్ళ వయసును బట్టి వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. మరి చాలని జీతంతో ఇల్లు గడపాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందరికీ. మరి 30,000 రూపాయల జీతం ఉన్నవాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు ఏదో రకంగా హ్యాపీగా బతికేయడానికి చాలా వరకు కృషి చేస్తూ ఉంటారు. వారు ఆ తక్కువ జీతానికి మీరు ఎందుకు పనిచేస్తున్నారు? కారణాలు ఏదైనా కావచ్చు. ఎందుకంటే మీరు తక్కువ జీతానికి పని చేయడానికి కారణం, ఇంతకు ముందు మీరు ఎక్కువ జీతానికి పనిచేసి ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం మీ వయసును బట్టి ఉంటుంది. అంటే వయసు పెరిగితే అందరూ మనల్ని నెల జీతాలకి పెట్టుకోరు కాబట్టి మరి మనం ఏం చేయాలి? మరి వయసు ఎక్కువ ఉంది, ఎక్కువ జీతం సంపాదించాలి. చదువు అంతంత మాత్రాన్నే, లేదంటే చదువు ఉంది, వయసు అయిపోయింది. మరి ఏం చేయాలి? ఎలా చేయాలి? మీరు చేస్తున్న ఉద్యోగం ఏంటో 1-2 సార్లు మీరు పరీక్షగా చూసుకొని ఆ డబ్బు మీకు ఇంట్లో ఉపయోగపడుతుందో లేదో 1-2 సార్లు మీ మనసును మీరే చెప్పుకోండి. తప్పేమి లేదు. మనం ఎంత కష్టపడినా వచ్చేది అంతంత మాత్రాన్నే. ఓ పరిగెట్టినా కూడా అదే జీతం ఈరోజు. మరి తక్కువ జీతం వచ్చిందని చెప్పి ఇబ్బంది పడుతూ చాలా ఇళ్లల్లో ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మరి వీరందరూ ఏం చేయాలి? ఏం చేస్తే నేను ముందుకెళ్తాను? ఏం చేస్తే నా కుటుంబాన్ని కాపాడుకోగలను? పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళ భారం కూడా మన నెత్తి మీద పడితే మన పరిస్థితి ఏంటి? అది మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. సరే ఫ్రెండ్స్, మనం ఇలా ఈ చిన్ని ఉద్యోగాలు చేసుకొని ఇబ్బంది పడుతూ ఎవరైనా సరే ఉన్నారు అంటే వయసు పైబడిన వారు మాత్రమే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే ఉద్యోగాలు సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, వాచ్మెన్లు కావచ్చు, ఇంకా చాలా అయ్యుండొచ్చు. మరి ఇలాంటి ఉద్యోగాలు చేసుకుంటూ మనం జీవితం వెళ్ళబుచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు చిరు వ్యాపారం హ్యాపీగా సంతోషంగా మొదలుపెట్టచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. మరి ఆ వ్యాపారం అంటే ఏంటి? అసలు వ్యాపారం ఎలా చేయాలి? వ్యాపారం చేయడానికి మనకు కావాల్సిన అర్హతలు ఏంటి? చదువు ఉందా? చదువు లేదా? చదువు ఉంటే కాస్త బెటర్, చదువు లేకపోతే కొంచెం లేట్ అవుతుంది, అంతే. అంతకు మించి ఏముండదు ఫ్రెండ్స్. మరి మీరు వ్యాపారం చేయాలి అనుకుంటే ముఖ్యంగా మీ దగ్గర ఉండవలసింది పెట్టుబడి. మీ దగ్గర 10,000 రూపాయల పెట్టుబడితో కూడా 10,000 పెట్టుబడితో కూడా మీరు చక్కగా సునాయాసంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? కొంతమంది అది ఒక జీతమేనా, ఆ జీతంతో నువ్వు ఎలా బతుకుతున్నావు అనే వాళ్ళు కూడా మీ చుట్టుపక్కల, మీ వాడకలోనే చాలా మంది, మీ చుట్టాల్లో, మీ అయినోళ్ళలో కానీ ఎవరైనా సరే అని కూడా ఉండొచ్చు. అంటే దీనికి ఒక తోడు ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా లేకపోవచ్చు. మరి ఆరోగ్యం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు వ్యాపారం సిద్ధం చేసుకోండి. మీరు కొద్దిగా ఆరోగ్యంతో ఉన్నా కూడా మీరు చక్కగా సునాయాసంగా వ్యాపారం చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. మీరు పెట్టవలసింది కేవలం పెట్టుబడి 10,000 రూపాయలు మాత్రమే. అది ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీలో పెడితే తొందరగా రికవరీ అవుతారు. లేదు నేను అది చేయలేను అనుకుంటే మీ ఇష్టం, మీకు నచ్చిన వ్యాపారం ఏదన్నా చేసుకోవచ్చు.
అది ఏదైనా సరే చిన్న వ్యాపారమే, తక్కువ పెట్టుబడితోనే మీరు స్టార్ట్ చేయగలగాలి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా సరే ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇంట్లో సరిపోక అప్పులయ్యి ఆ అప్పుల నుంచి బయట ఎలా పడాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్న మీరు కూడా ఈ చిన్న చిరు వ్యాపారం చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు వచ్చే ఆదాయం మీకు సరిపోదు. మరి ఏం చేయాలి? మీరు చేసే పని చేసుకుంటేనే వ్యాపారం చేయమని చెప్పి నిన్న మీకు మంచి కంటెంట్తో ఒక వీడియో చేశాను. ఆ వీడియో వెళ్ళి ఒకసారి చూడండి. మీరు ఎవరైనా సరే, ఆడవారైనా సరే మగవారైనా సరే ధైర్యంగా నేను చేయగలను, నాకు దమ్ముంది, వ్యాపారం అంటే నాకు ఇష్టం అని చెప్పి మీరు కొంచెం టెక్నికల్గా అంటే ఒక ట్రిక్స్తో మీరు వ్యాపారం చేయగలిగితే మంచి సంపాదన. మీరు సంపాదించే 10,000 అది డబల్ వేసుకొని చూడండి. అంటే 10,000 సంపాదించే వాళ్ళు 20,000 ఈజీగా సంపాదించుకోవచ్చు కేవలం 4-5 గంటల్లోనే. మీరు 8 గంటల నుంచి 10 గంటలు లేదా 12 గంటలు పని చేస్తూ మీరు తెచ్చే ఆదాయం మీకు సరిపోక ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నారు మీరు. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి ఈరోజు అంత దుర్భర పరిస్థితిలో మనం బతకాల్సిన అవసరం మనకి లేదు. అన్నీ అప్డేట్ అయినాయి. మీరు కూడా అప్డేట్ అవ్వండి. ఇంకా అక్కడే కూర్చోవద్దు, మార్చండి, పనిని మార్చండి. నేను కూర్చొనే సంపాదించుకుంటానంటే మీరు అక్కడే ఉంటారు, అక్కడి నుంచి కదలరు, మీరు ఆ ఇబ్బందులు పడాల్సిందే. మరి మీరు రొటీన్గా చేసే పనినే కొంచెం ఎక్స్ట్రాగా తెలివిగా ఆలోచించి పెట్టుబడి పెట్టుకొని డైలీ ఒక 4 గంటల నుంచి 5 గంటల దాకా మీరు పని చేసుకోగలిగితే మీరు 10,000 రూపాయలు సంపాదించే కాడి నుంచి 20,000 సంపాదించేదాకా మీరు మీ నెల జీతంగా సంపాదించుకోవచ్చు. మరి 20,000 సంపాదించే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరైనా అంతే సరే. మీరు దాన్ని డబల్ చేసుకోవాలనుకుంటే మంచి వ్యాపారం పెట్టండి. ఆ వ్యాపారం అన్ని వెతకండి. మంచి మంచి వీడియోలు మన వెంకట్రావు బ్లాగ్స్లోనే ఉన్నాయి. అందులో ఏదో ఒక వ్యాపారం మీకు నచ్చితే మీరు సునాయాసంగా చేసుకొని మీ జీతాన్ని డబల్ చేసుకోవచ్చు. ఏంటంటే చాలామంది ఫ్రాంక్గా మాట్లాడుకుందాం మనం. మన ఇంట్లోకి ఏం కావాలి? ముఖ్యంగా భోజనం కావాలి, మంచి బట్టలు కావాలి, ఇంటద్దె కట్టే ఇంటద్దె డబ్బులు కావాలి, పాల బిల్లులు, నెల బిల్లులు, కరెంటు బిల్లులు, అవసరం వస్తే ఏదన్నా ఎక్స్ట్రా మనం వెనకాల పెట్టుకుంటే ఈఎంఐలు, మరి దీనికి తోడు కేబుల్ బిల్స్, లేదంటే ఫోన్ రీఛార్జులు. మరి ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఈరోజు. మరి ఈ కామన్ ఉన్న రోజుల్లో మీరు 10,000 రూపాయలు ఎట్టా గెట్న అవుతున్నారు సార్? ఒక్కసారి నాకు మీరు వివరంగా కామెంట్ పెట్టండి. మీరు 15,000 సంపాదిస్తున్నారా? 10,000 సంపాదిస్తున్నారా? 20,000 సంపాదిస్తున్నారా? మీరు చేసే పనికి మీకు ఇష్టం లేకుండా పని చేసుకోవటమే తప్పదని చెప్పి. ఎందుకంటే మనం ఎలాగో బతకాలి, ఏదో ఒక ఆధారం ఉంది, ఆధారంతో మనం బతికేద్దాం, హ్యాపీగా ఉందాం చాలని అనుకుంటారు. కానీ కొన్ని బర్డెన్స్, మన జేబులో డబ్బులు కూడా ఉండవు. ఆ పరిస్థితి మనం చేసే ఉద్యోగాల్లోనే ఉంది. ఆ నెల జీతం కూడా మనకి సరిపోకపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఎలా, ఏం చేద్దాం? మన ఫ్రెండ్ సర్కిల్లోనే వెతకండి. అందులో వ్యాపారం చేసేవాళ్ళు ఎవరో ఒక్కరైనా ఉంటారు. వాడు చిన్న వ్యాపారం చేస్తున్నారా, పెద్ద వ్యాపారం చేస్తున్నారా, ఒకసారి మీరు పరిశీలించండి. వాడు చేసే చిన్న వ్యాపారం, చిరు వ్యాపారం అయితే వాళ్ళని సంప్రదించి మీ ఫ్రెండ్స్ని ఎవరైనా సరే బ్రదర్ లేకపోతే బ్రో, ఫ్రెండ్ అని చెప్పి పిలిచి, నేను ఇలా వ్యాపారం చేయదలుచుకున్నాను, నేను సపరేట్గా ఒక వ్యాపారం చేయదలుచుకున్నాను, నాకు ఈ నెల డబ్బులు సరిపోవట్లేదు, నేను వ్యాపారం చేసి ఏదైనా సంపాదించాలనుకుంటున్నాను అని చెప్పి మీరు మీ ఫ్రెండ్స్తో ఏదన్నా విషయం చెప్పండి. అది మీరు అనుభవపూర్వకంగా కొంతకాలం చూసి, కొంతకాలం అంటే కాలాలు కాదు, కొన్ని రోజులు చూసి అబ్జర్వేషన్ చేసి ఇది నేను చేయగలను అని చెప్పి మీకు మీ మీద నమ్మకం వచ్చేదాకా అక్కడ పరిశీలిస్తూనే ఉండాలి. మీకు ఓకే అన్న తర్వాత పెట్టుబడి పెట్టుకొని ఆ వ్యాపారం చేయడానికి ముందుకు దిగండి. అంతేగాని తొందరపడి వ్యాపారంలోకి దిగద్దు. ఎందుకంటే ప్రతి వ్యాపారం వెనక ఒక్కటే విజయ రహస్యం. నేను ఈరోజు మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నానంటే నేను ఎన్నో రాటు దెబ్బలు తిన్నాను,
వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తాను. ఏ వస్తువు ఎక్కడ కొనాలో కూడా నాకు తెలియదు, అది ఎంత అమ్మాలో కూడా నాకు తెలియదు. నేను అలాగ చాలా వరకు అప్పులు పాలైపోయాను. ఎందుకంటే నాకు అనుభవం లేదు కాబట్టి. మరి అందుకనే మీకు అనుభవం ఉండాలి అనుకుంటే ఆ వ్యాపారం చేసే వాళ్ళని సంప్రదించి ఒక్కసారి మీరు వాళ్ళని పరీక్షగా చూసి పరీక్షించండి. అక్కడ వ్యాపారం ఏం చేస్తున్నారు, ఏంటి, అసలు వ్యాపారానికి కావాల్సినవి ఏంటి, ఏమేమి కావాలి, వ్యాపారం ఎలా చెయ్యాలి, ఎలా చేయగలుగుతున్నాడు, అతను ప్రాఫిట్ ఎంత వస్తుంది, బాగా వస్తుందా, బాగా రావట్లేదా, ఇవన్నీ మనం గమనించుకోగలగాలి. మరి ఇవన్నీ మనం గమనించుకోగలిగితే వ్యాపారం మంచి పొజిషన్కి వచ్చింది. మనం సునాయాసంగా వ్యాపారం చేయడానికి తక్కువ పెట్టుబడితో అయినా సరే మనం ముందుకెళ్ళచ్చు. మీరు ఎవరైనా సరే నెల జీతం చేసుకుంటూ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. 10,000 రూపాయల నుంచి మీరు వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం ఎవరన్నా ఇష్టం ఉంటే. ఇంకా వేరే వేరే వ్యాపారాలంటే అది మీ ఇష్టమైన వ్యాపారం, మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ప్రొవైడ్ చేసే వ్యాపారం ఇదే. ఎందుకంటే వ్యాపారం సునాయాసంగా చేసుకోవచ్చు, మంచి ప్రాఫిట్ వస్తుంది, మంచి టైమింగ్. ఉదయం 7 గంటల నుంచి లేచి మనం 11:30, 12 ఇంటికి వచ్చేయచ్చు. మిగతా రెస్ట్ తీసుకోవచ్చు. మనకు కావాల్సిన వస్తువులు మనకి దగ్గరలో ఉన్న హోల్సేల్ షాపుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ సరుకు తెచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు ఎవరైనా సరే నాది తక్కువ జీతం, నేను చెయ్యలేను, నాకు చదువు లేదు అని మాత్రం మీరు ఎవరు భయపడద్దు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆ నెల జీతానికి ఉండిపోయి ఇబ్బంది పడి నానా నరకం పడే కంటే ధైర్యం చేసి వ్యాపారం చేయడానికి ముందు దిగండి. పెట్టుబడి ముఖ్యంగా చూసుకోండి, తెలివి చూపించండి, అనుభవం కొంచెం కొద్దో గొప్ప ఉండాలి. లేదంటే నేర్చుకొని ముందు బయలుదేరండి. ఒకవేళ తెలియకపోతే తెలిసిన వారిని అడిగి మీరు నేర్చుకోండి, వ్యాపారం ఏదైనా సరే. సరే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం దిగాలనుకుంటే హ్యాపీగా దిగండి. దానికి పెద్ద పూర్వ అనుభవం అవసరం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడున్న అప్డేట్ కాలంలో అందరికీ రేట్లు తెలుస్తాయి. ఆ రేట్ ఎంత అమ్ముకోవాలో మీకు తెలుసు. నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు చేసి పెట్టాను కాబట్టి మీకు కొంచెం సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే అందులో ఆ వీడియోలు చూస్తే మీకు కొంచెం అనుభవం వచ్చింది. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబర్ చేసి ఒక లైక్ ఇచ్చి మా వీడియో ఎట్లా ఉందని చెప్పి ఒక్కసారి మీరు మాకు కామెంట్ ఇస్తారని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ మిమ్మల్ని కోరుకుంటున్నాం. లైక్స్ కానీ, మరి కొత్త సబ్స్క్రైబర్స్ కానీ, నా పాత సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే నన్ను ముందుంచి నడపండి. మంచి వీడియోలు మీకోసం, వ్యాపారం కానీ, మన జీవితంలో జరిగే సంఘటనలు కానీ ఇవన్నీ మన వీడియో ద్వారా మీకు అందిస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.